నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ ఎసిడిటీ ప్రాబ్లం అండి. ఈ తేన్పులు రావడము, కింద నుంచి గ్యాస్ రిలీజ్ అవ్వడము, ఆ తేన్పులో కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ రావడం, తేన్పుల్లో కూడా రకరకాల సమస్యలు. ఈ మధ్య కాలంలో కడుపులో మంట పుడుతుంది, బర్నింగ్ సిచ్యుయేషన్, ఏదో లోపల ఏదో అగ్గి పెట్టినట్టు వస్తుంది మాకు చాలా వరకు. పెద్దవాళ్ళలో కూడా అండ్ యంగ్స్టర్స్‌లో కూడా కామన్ అయిపోయింది. కడుపులో అగ్గి పెట్టేంత బర్నింగ్ సిచ్యుయేషన్ ఎందుకు వస్తుంది? లేదనుకోండి ఒక అర్ధ గంట లేట్ అయిందని తినడానికి బ్రేక్‌ఫాస్ట్ గాని, లంచ్ గాని, డిన్నర్ గాని కడుపులో ఒక కైండ్ ఆఫ్ పసరులాంటి స్మెల్, ఒక తేన్పులు అలా గ్యాసెస్ రిలీజ్ అవ్వడం జరుగుతా ఉంటది. అసలు ఇవన్నీ ఎందుకొస్తున్నాయి? అసలు సడెన్‌గా వచ్చాయా ఈ సమస్యలు? లేదంటే ఎప్పటినుంచో ఉన్న సమస్యను అశ్రద్ధ చేయడం వల్ల ఒకసారిగా సడెన్‌గా కడుపులో మంట, బర్నింగ్ సెన్సేషన్ అనిపిస్తుందా? డెఫినిట్‌గా అండి. ఈ సమస్య ఎప్పుడు ఈ ఎసిడిటీ ప్రాబ్లమ్ గానీ, లేదంటే మన యాసిడ్ రిఫ్లెక్సెస్ బయటకి రావడం గానీ, ఇవన్నీ సడన్‌గా ఏం రాలేదు. ఎప్పటినుంచో ఉన్న సమస్య ఒక్కసారిగా అగ్రివేట్ అయిపోయింది. అసలు ఎందుకొస్తుంది ఈ సమస్య చెప్పనా? పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ టైంకి బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. లంచ్ టైంకి లంచ్ చేయాలి. డిన్నర్ టైంకి డిన్నర్ చేయాలి. అది కూడా లైట్ ఫుడ్ తినాలి. సో, మనం ఏం చేస్తున్నాం బ్రేక్‌ఫాస్ట్‌కి లేట్‌గా లెగుస్తాము. లేట్‌గా వాష్‌రూమ్‌కెళ్తాము. లేట్‌గా అన్నీ సర్దుకొని బ్రేక్‌ఫాస్ట్ అయ్యేటప్పుడు 10:30 అయిపోతది. ఇంక లంచ్ టైంకొచ్చాక బై 1:30 అవ్వచ్చు. లేదనుకోండి 2 అవ్వచ్చు. 3 కూడా అవ్వచ్చు. డిన్నర్‌కొచ్చాక లేట్ నైట్ డిన్నర్స్ అయిపోయినాయి. 9, 10, 11 అయిపోతుంది డిన్నర్స్. అక్కడ ఎక్కడ హెల్తీగా ఉంటామండి. మన బాడీలో అవయవాలు ఉంటాయి. ప్యాంక్రియాటిక్ గ్రంథి ఉంటది. ఒక మన గాల్ బ్లాడర్ గ్రంథి ఉంటది. ఈ 2 జ్యూసెస్‌ని సీక్రెట్ చేసి ఫ్రెష్‌గా స్టమక్‌లో మార్నింగ్ ఉండగా మనం మంచిగా ఫ్రెష్‌గా తింటే ఈ 2 కలిసి డైజెషన్ అవుతాయి. ఆ ఫ్రెష్‌గా ఉండే జ్యూసెస్ టైం ఏంటి? మార్నింగ్ 7-8:30 లోపల ఫ్రెష్ జ్యూసెస్ స్టమక్‌లోకి సీక్రెట్ డైజెస్టివ్ జ్యూస్ అంటారు దాన్ని. ఆ డైజెస్టివ్ జ్యూస్ ఉన్నప్పుడే స్టమక్‌లోకి మనం మంచిగా బ్రేక్‌ఫాస్ట్ చేశామనుకోండి. ఆ డైజెస్టివ్ జ్యూస్ ఈ ఫుడ్ 2 కలిసి ఈజీగా డైజెస్ట్ అయ్యి బ్లడ్ కింద కన్వర్ట్ అయ్యి, ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి రిమైనింగ్ అంతా చెత్త రూపంలో బయటికి ఎలిమినేట్ అవ్వడానికి రెడీగా అవుతుంది. దాని తర్వాత 12:30-1:30 మనం 8:30 కల్లా బ్రేక్‌ఫాస్ట్ చేసామనుకోండి 12:30కి ఆటోమేటిక్‌గా ఆకలేస్తది. ఆ టైంలో కూడా మంచిగా ప్యాంక్రియాటిక్ గాల్బడిక్ గ్రంథి డైజెస్ట్ జ్యూస్‌ని సీక్రెట్ చేసి స్టమక్‌లో ఉన్నప్పుడు మంచిగా టైంకి ఆకలేస్తది. ఎప్పుడు మీరు టైంకి తినడం వల్ల. మీరు బ్రేక్‌ఫాస్ట్ 8:30కి తింటే 12:30కి ఖచ్చితంగా ఆకలేస్తది. ఆకలి ఈజ్ నథింగ్ బట్ మనకి స్టమక్‌లో మంచి డైజెస్టివ్ జ్యూస్ సీక్రెట్ అయింది. టైంకి ఫుడ్ ఎయ్యాలి అని దాని అర్థం. మనం ఎక్కడో బయటున్నాము, ఏదో ఫంక్షన్‌లో ఉన్నాము, లేదంటే ఏదైనా ఆఫీస్ వర్క్‌లో ఉన్నాం, ఏదో పనిలో పడి తినడం మానేసామనుకోండి, దానివల్ల పొట్టలో మంట పుట్టేస్తది. బర్నింగ్ సెన్సేషన్ వచ్చేస్తది ఆటోమేటిక్‌గా. టైంకి తినాలనేది అందుకనే పెద్దవాళ్ళు ఏమనేవాళ్ళు, "టైంకి తినేయి నీకు ఏ ప్రాబ్లమ్ రావు. టైంకి తినేయి నీకేం నిజమే టైంకి తినకపోతే గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, యాసిడ్ రిఫ్లెక్సెస్ రకరకాల సమస్యలు వస్తా ఉంటాయి మనకి. డిన్నర్ టైంకి డిన్నర్ చేయాలి. డిన్నర్ టైం ఏంటి? 6 కల్లా డిన్నర్ అయిపోవాలి. సూర్యాస్తమయం లోపల డిన్నర్ అయిపోవాలి. టైమింగ్ సూర్యోదయం, సూర్యాస్తమయం ఎందుకు పెడతారు? సూర్యోదయంలో మనం మాక్సిమం లేచిన వెంటనే యోగా చేసుకోవడం, డీటాక్స్ వాటర్ తాగడం, మల విసర్జన చేయడం, సూర్యాస్తమయం లోపల మొత్తం తినడం ఆపేసేయాలి ఫుడ్. అప్పుడు ఆటోమేటిక్ హెల్త్. అప్పుడు అసలు ఈ గ్యాస్ట్రైటిస్ అన్న వర్డ్ వినపడదు మీకు. రకరకాల డాక్టర్స్, రకరకాల ట్రీట్మెంట్స్. ఎందుకంటే జనాలు కావాలనే తెచ్చుకుంటున్న సమస్యని క్యూర్ చేయడానికి వందల, వేల, లక్షల డాక్టర్స్ ఉన్నా కూడా క్యూర్ చేయలేకపోతున్నాం. క్యూర్ అవుతుంది. కానీ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ సమస్యలోకి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మన అలవాట్లు మనం మార్చుకోవడానికి ట్రై చేయట్లేదు. ట్రై చేస్తే అర్థం సమస్యలు ఆడైపోతాయి మనకి. హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి. టైంకి తింటున్నామా లేదా? వాటర్ ప్రాపర్‌గా తాగుతున్నామా లేదా? నిద్ర బాగుందా లేదా? మనకి విపరీతంగా జుట్టు రాలిపోతుంది. ఏదో సమస్య ఉన్నట్టే. మొఖం మీద మచ్చలొచ్చేసాయి. ఏదో సమస్య వచ్చినట్టే. జుట్టు తెల్లబడిపోతుంది. ఏదో సమస్య సమస్య లేకుండా ఇవన్నీ కనపడవు కదా బాడీలోకి. ఆల్మోస్ట్ నేను 50-60% చెప్పగలుగుతాను. ఓవర్ ఈటింగ్ లేదంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ లీడ్స్ టు స్ట్రెస్. స్ట్రెస్ లీడ్స్ టు వైట్ హెయిర్. వైట్ హెయిర్‌కి రకరకాల అప్లై చేస్తుంటాను. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే టైంకి మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తినడం. దానివల్ల ఆటోమేటిక్‌గా స్ట్రెస్ తగ్గుతది. వైట్ హెయిర్ అనేది ఆటోమేటిక్‌గా పోతది. ఫేస్‌లో రకరకాల పింపుల్స్. దానికేం చేయాలి? ఓవర్ హీట్ అయిపోవడం వల్ల. ఎందుకు? ఇర్రెగ్యులర్‌గా తినడం వల్ల. ఎందుకు ఇర్రెగ్యులర్ తిన్నా వాటర్ సరిగ్గా తాగుతున్నారా? వాటర్ కూడా సరిగ్గా తాగట్లేదు. సో, ఒకటే చెప్తున్నాను. గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ గానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ గానీ, తేన్పులు రావడానికి గానీ బెస్ట్ రెమెడీ ఏంటంటే ఒక 250 ఎంఎల్ వాటర్ తీసుకొని పొద్దున పూట పావు స్పూన్ జీలకర్ర, 25 ఆకులు పుదీనాకులేసి, సోంపు ఒక పావు స్పూన్ ఏసి లైట్‌గా మరిగిచ్చి ఫిల్టర్ చేసుకొని తాగండి పొద్దున్నే. బ్రష్ అయిన వెంటనే పరిగడుపున తాగేస్తే పొట్ట చల్లగా ఉంటది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది ఉండదు. ఒకరోజు చేసి ఆపేయాలంటే ఒకరోజు చేసి కాదు. ఒక 45 డేస్ ప్రతిరోజు పొద్దున్నే లేచి జీరా పుదీనా వాటర్ తాగండి. 100% గ్యారంటీ ఇవ్వగలుగుతాం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ పోతది. దాంతో పాటు మనం పులుపులు తినడం ఆపాల్సొస్తది. హెవీ మసాలాలు తినడం ఆపాల్సొస్తది. కొన్ని రోజులు సిస్టమ్ కొద్దిగా సెట్ అయిపోతే ఆటోమేటిక్‌గా తర్వాత తిన్నా ఇబ్బంది ఉండదు మనకి. ఆటోమేటిక్‌గా సిస్టమ్ అలవాటయిపోయిందనుకోండి కంఫర్ట్‌లోకి వెళ్ళిపోతది. దాని తర్వాత అటువైపు తినాలనిపించినా తినబుద్ధి అవ్వదు బాడీకి.
ఎందుకంటే ఇంత బాగున్నాం, హెల్తీగా ఉన్నాం, వెయిట్లెస్గా ఉంది బాడీ, యాక్టివ్గా ఉంది, ఎందుకు దాని వైపు తిని అవన్నీ తిని మనం ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం ఒక అవగాహన వచ్చేస్తుంది బాడీకి. కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఓన్లీ బికాస్ ఆఫ్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, వాటర్ సరిగ్గా తాకపోవడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీ జీరో చేయడం వల్ల, లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఒకటే కాదు, రకరకాల సమస్యలు వస్తాయి. కాబట్టి అస్సలు అశ్రద్ధ చేయకండి, టైంకి తినండి, ప్రాపర్ వాటర్ తాగండి, తొందరగా పడుకోండి, ప్రతిరోజు లేచిన నుండి యోగా చేసుకోండి, సూర్యాస్తమం లోపల డిన్నర్ అయిపోవాలి. ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటే ఒక టవల్ నీళ్ళలో తడిపి పిండేసి పొత్తికడుపు మీద వేసుకోండి. 10 నిమిషాల తర్వాత పొట్ట హెవీనెస్ అంతా పోతుంది, బ్లోటింగ్ తగ్గుతుంది, పుల్లటి తేనుపులు తగ్గిపోతుంది. ప్రతిరోజు పొద్దున రాత్రి కంపల్సరీ తడి క్లాత్ పొట్ట మీద వేసుకోండి. 100% చెప్తాను, పొట్ట మీద తడి క్లాత్ వేసుకోవడం, జీరా పుదీనా వాటర్ తాగడం, మసాలాలు కొన్ని రోజులు అవాయిడ్ చేయాలి, పులుపులు కొన్ని రోజులు అవాయిడ్ చేయాలి. ఇవన్నీ చేసుకుంటే గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం కంప్లీట్గా క్యూర్ అవుతుంది. దాని తర్వాత మీరు అటు ఇటు తిన్నా కూడా ప్రాబ్లం ఏమీ లేకుండా బాడీ కంఫర్ట్లో డిటాక్స్ అయిపోతుంది. కాబట్టి తర్వాత ఇబ్బంది ఉండదు మనకి. గ్యాస్ట్రైటిస్ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, తేన్పులు రావడం కానీ, కింద నుంచి గ్యాస్ రిలీజ్ అవ్వడం కానీ ఇది సడన్గా ఏం రాదు. ఎప్పటి నుంచో అలా ఆహారపు అలవాట్లు మార్చుకోవడం వల్ల వస్తాయి. ఆహారపు అలవాట్లు మార్చుకోవడం మంచి పద్ధతి కాదు. కరెక్ట్ టైంకి తినడం, నీళ్ళు ప్రాపర్గా తాగడం, యోగా ప్రాపర్గా చేయడం, లైఫ్ స్టైల్ని మార్చుకొని తొందరగా పడుకోవడం, ఇవన్నీ చేస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే కాదు, ఏ రకమైన సమస్యలు రావు మీకు. హెల్తీగా కూడా ఉంటారు. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.